బార్లో మర్డర్. మంగళగిరిలోని కళా బార్ అండ్ రెస్టారెంట్లో జరిగిన వివాదంపై బాధితుడు ప్రసాద్ బిగ్ టీవీతో మాట్లాడారు. తన స్నేహితుడు రవిచంద్ర చనిపోవడానికి బార్ సిబ్బంది దాడే కారణమంటున్నాడు. గొడవను ఆపేందుకు వెళితే తనను కొట్టారని ఆరోపిస్తున్నారు. బాధితుడు ప్రసాద్ ఇంకా ఏం చెప్పారో మా ప్రతినిధి సాయి పూర్తి వివరాలు అందిస్తారు. మంగళగిరిలోని కళా బార్ అండ్ రెస్టారెంట్లో యువకులు అదేవిధంగా ఆ యాజమాన్యం మధ్య కొంత వాగ్వాదం కానీ ఏం జరిగింది అనేది తెలియదు. కానీ ఒక్కసారిగా అక్కడ యువకులపైన పెద్ద ఎత్తున కూడా దాడులు జరగటం, ఆ ధ్వంసమైనటువంటి పరిస్థితి ఉంది. లోపలంతా కూడా ఒక్కసారిగా ఫర్నిచర్ అంతా ధ్వంసమైంది అనే విధంగా కూడా బార్ అండ్లు చెప్తున్నారు. అయితే ఇప్పటివరకు అయితే ఎవరు కూడా కేసు నమోదు చేయలేదు అనే విధంగా పోలీసులు అయితే చెప్తున్నారు. కానీ అసలు రాత్రి వాస్తవంగా అక్కడ ఏం జరిగిందనేది రాత్రి బాధితులు అంటే దెబ్బలు తగిలినటువంటి యువకుల్లో ఒక ప్రసాద్ అనేటటువంటి వ్యక్తి మనకు అందుబాటులో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. ఏంటి అసలు ఏం జరిగింది రాత్రి? మా ఫ్రెండ్తో గొడవ పడ్డారు వేరే వాళ్ళు బయట. మా ఫ్రెండ్తో వేరే వాళ్ళు గొడవ పడితే వాళ్ళిద్దరు మాట్లాడుకున్నారు. కాంప్రమైజ్ అయ్యి కౌంటర్ దగ్గరికి వచ్చాడు మా ఫ్రెండ్ రవిచంద్ర కౌంటర్ దగ్గర రాగానే అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ ఇతని మీదకి వచ్చి దాడి చేశారు. ఇద్దరు అరుచుకుంటుంటే మధ్యలో నేను వెళ్ళి వాపినందుకు అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ మళ్ళీ కర్రలు తీసుకుని వచ్చి మా మీద దాడి చేసి తలలేలా పగలగొట్టారు. అంటే ఇప్పుడు అతనికి తీవ్ర గాయం అవటం, అతను చనిపోవడం కూడా జరిగింది. మీ ఫ్రెండ్ ఏం జరిగింది? అంత ప్రమాదకరంగా జరిగింది కూడా అక్కడ ఉన్న స్టాఫ్ వల్లే జరిగింది. అదంతా వాళ్ళు చేయి పెట్టి కొయ్యడం కానీ లేకపోతే ఏదైనా గాజు కానీ ఏదైనా తెగటం వల్ల హ్యాండ్ కట్ అయిపోయింది ఫుల్గా. అక్కడే చనిపోయాడా లేకపోతే హాస్పిటల్ తీసుకెళ్ళి? ఎస్ఐ సార్ వస్తే నేను ఆటో ఎక్కించి పంపించారు. నన్ను పంపిస్తే హాస్పిటల్కి నన్ను తీసుకెళ్తుంటే నా వెనకమాల వీళ్ళు బండి వేసుకొని వస్తున్నారు. ఈ రవిచంద్ర వ్యక్తి కూడా బండి మధ్యలో కూర్చొని ఉన్నాడు. హ్యాండ్ కట్ అయినా కానీ ఓర్వసి థియేటర్ దగ్గర రాగానే స్పృహ తప్పి పడిపోయాడు. చెయ్యి కటింగ్ అయిపోయిందని చూసుకొని మొత్తం చూసుకుంటే ఎయిమ్స్ తీసుకొచ్చేపాటికి చనిపోయాడు. ఎంతమంది ఉన్నారు అక్కడ మొత్తం? మేము ఒక ఆరుగురు ఉన్నాం మేము. ఇక అంతే. మీ మధ్య ఏం గొడవ జరగల? మాకు ఇటువంటి గొడవలు జరగల. మేమందరం లోపల ఉన్నాం. వర్షం పడుతుందని చెప్పి మేము బయలుదేరి వెళ్తున్నాం ఇంటికి. వర్షం పడుతుందని చెప్పి అక్కడ ఆగాం. మేము జస్ట్ ఆగినందుకు మా ఫ్రెండ్ మీద లోపల ఉన్నాను నేను రూమ్లో. మా ఫ్రెండ్ బయటకు వచ్చాడు. బయటకు వచ్చి గొడవ అవుతాం వల్ల ఆ కౌంటర్లో ఉన్న ఓనర్ వచ్చేసి కొట్టేశాడు కావాలని. అక్కడ ఉన్న స్టాఫ్లో వచ్చి కొట్టంగానే ఇక వాగ్వాదం జరిగింది. నేను వెళ్ళి మధ్యలో ఆపినందుకు నా తల బగలు కొట్టారు. ఈ గొడవ అయిన వెంటనే ఒక 10 నిమిషాల్లో పోలీసు వాళ్ళు అక్కడికి రావటం, ఎస్ఐ గారు వచ్చిన వెంటనే ఎస్ఐ గారు స్పందించి ఈ దెబ్బలు తగిలి తీవ్రం గాయాలు పడినటువంటి వ్యక్తులను హాస్పిటల్ జాయిన్ చేసి పంపించి వ్యవహారం చేసి వీళ్ళు బతికిచ్చాడు. కానీ దురదృష్టశాత్తు ఏంటంటే రవిచంద్ర ఆయన ప్రాణాలు కోల్పోవడం జరిగింది. పోలీసు వాళ్ళు 100కు 100 వాళ్ళు మాకు రక్షణ చేశారు, మాకు బాగా సపోర్ట్ చేశారు. వాళ్ళు ఎస్ఐ గారు కనుక స్టేషన్ కాడికి కళాబార్ కాడికి వెళ్ళకపోతే నా పిల్లడు కూడా చచ్చిపోయాడు అన్యాయంగా. కానీ పోలీసు వాళ్ళు నా పిల్లడిని బతికిచ్చారని నేను. కళాబారు అనేవాళ్ళు యాజమాన్యం ఎందుకు ఇట్లా చేస్తుందని ఇది దాదాపు 4-5 కేసులు ఉన్నాయి సార్ యాజమాన్యం మీద. ప్రతి ఒక్కరి మీద ఇట్నే ఇలా అదే మన్ని మార్కండ్ల కాలనీలో ఒక కుర్రోడు నాయుళ్ళ అబ్బాయి మీద కూడా గతంలో కూడా ఇట్లా కేసు పెట్టించి ఇబ్బంది పెట్టి వ్యవహారం చేశారు. ఆయన ఈరోజు నాకు కలిసి పొద్దున్న మాట్లాడుకున్నాము. ఇది మళ్ళీ రెండోది ఇట్నే వీళ్ళు గొడవలు చేస్తున్నారు. యాజమాన్యం మీద సరైన యాక్షన్ ఎవరు తీసుకోవట్లేదు. వాళ్ళకు ఒక ధీమా అనేది ఉంది. ఏదైనా మేము ఏదైనా చేయగలుగుతామని ఒక ఇదిగా ఉండేసి ఈ రకంగా కస్టమర్ మీద దాడులు చేయడం జరుగుతూ ఉంది. మనుషులు చంపేసి ఇప్పుడు ఆల్రెడీ అదే చేశారు సార్. ఒక మనిషిని చంపారు. అదే ఎస్ఐ గారు లేకపోతే రాత్రి టౌన్ ఎస్ఐ గారు లేకపోతే మా పిల్లోడు కూడా ఆన్ స్పాట్లో చనిపోయాడు. పేరు తెలియదు సార్. టౌన్ ఎస్ఐ గారు అయినా నేను వెళ్ళేటప్పటికి సార్ ఉన్నాడు, అక్కడే ఉన్నాడు. ఉన్నప్పటికీ నా పిల్లలందరూ వీళ్ళంతా హాస్పిటల్లో జాయిన్ చేశారని చెప్పారు. వెళ్ళా నేను. వాళ్ళకు పలుకుబడి అంటే పాలిటిక్స్ బ్యాక్గ్రౌండ్ ఉందా లేదనేది నాకు పూర్తిగా తెలియదు. ఇప్పుడు కొన్ని విషయాలు నేను కూడా తెలుసుకోవాలి. కాకపోతే ఏంటంటే ఏదేమైనా కానీ ఈ యొక్క కళాబారు యాజమాన్యం అనేది చాలా దారుణంగా ప్రవర్తిస్తూ ఉంది. దుడుసు అనేది బాగా భయంకరంగా కనపడుతూ ఉంది. ఒక బార్ అనేది కస్టమర్ వస్తారు, తాగుతారు, ఏదో ఒకళ్ళు హెచ్ఓలు ఉంటారు, కొద్దిగా తాగి చేసినప్పుడు వాళ్ళని డిపార్ట్మెంట్ అనేది ఒకటి ఉంది. ఎందుకంటే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి వీళ్ళని అరెస్ట్ చేయించి బాగుండిద్ది. కానీ వీళ్ళందరికీ వీళ్ళు చట్టాన్ని చేతుల్లో తీసుకొని ఆ రకం కొట్టి ప్యానాలు తీయడం అనేది కరెక్ట్ కాదని నేను అనుకుంటున్నాను. రాజకీయంగా నాకు సపోర్టింగ్ ఉందా లేదనేది అదే తెలియదు సార్. తెలుసుకోవాలని నేను ప్రయత్నం చేస్తాను, తెలుసుకుంటాను. రాజకీయ బ్యాక్గ్రౌండ్ ఉందా లేదా అనేది తెలుసుకోవాలి. ఎందుకంటే ఈ రాజకీయ బ్యాక్గ్రౌండ్ లేకపోతే ఈ రకమైన ప్యానాలు తీయడం అనేది అది కరెక్ట్గా అది ఆడ జరగలేదు, ఇంతవరకు కూడా జరగలేదు. ఇదే ఫస్ట్ టైం మంగళగిరిలో నాకు తెలిసిన తర్వాత ఈ కళాబారులో ఈరోజు ఒక దళితుడిని ప్యానల్ తీసినటువంటి కళాబార్ ఇది.
ఆ యాజమాన్య స్టాఫ్ ఫ్యాన్ తీశారు సార్ అంతే. ఇప్పుడు మీరు కళాబార్ మీద ఏమైనా కేసులు ఏమైనా పెడతారు? కేసు పెడతాం సార్, కేసు పెడతాం. యాజమాన్యాన్ని మొత్తం అరెస్ట్ చేయాల్సిందేను. వాళ్ళు సరిగినటువంటి న్యాయం చేకూర్చేంత వరకు అవసరమైతే శవాన్ని ఆడ పెట్టైనా సరే ఉద్యమిస్తాం, దాంట్లో సమస్య లేదు. అక్కడ గొడవ కూడా జరిగింది ఏం లేదు. మా వ్యక్తి మాతో పాటు వచ్చినటువంటి మా స్నేహితుడు బయటికి వెళ్ళటం, అతను కొంచెం డ్రింక్ చేసినటువంటి మైకుల్లో వేరే వ్యక్తిపై, వాళ్ళిద్దరు బాగానే ఉన్నారు కానీ ఈలోపు అక్కడ ఉన్నటువంటి యాజమాన్యం అయి ఉండొచ్చు, లేకపోతే పనిచేసే వాళ్ళు చేసినటువంటి దాడి వల్లే నేను తీవ్రంగా గాయపడటంతో పాటు మా ఫ్రెండ్ స్నేహితుడు కూడా చనిపోవడం జరిగిందనే విధంగా చెప్తున్నారు. దీనికి సంబంధించి అయితే పోలీసులు అయితే ప్రస్తుతం ఇంకా విచారణ అనేది ప్రారంభించలేదనే విధంగా పోలీసులు కూడా చెప్తున్నారు. ఎందుకంటే ఇక్కడ కేసు అనేది ఎవరి దగ్గర నుంచి మాకు రాలేదనేది వాళ్ళు క్లియర్గా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదైనా కూడా బాధితులు మాత్రం కంపల్సరీగా యాజమాన్యం పైన, అక్కడ ఒరిస్సా వాళ్ళు ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళపైన చర్యలు తీసుకోవాలనే విధంగా కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది. శివరాంతో సాయి శంకర్, మంగళగిరి నుంచి.